జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీ కొండచర్యలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని 3 మరణించారు. రాంబన్ జిల్లాలో దాదాపుగా 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారుగా 100 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వరదల కారణంగా చాలా చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కొండ చర్యలు విరిగిపడటంతో ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలాల కింద పలు వాహనాలు చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వల్లే జమ్మూలో కూడా భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని 3 మరణించారు. రాంబన్ జిల్లాలో దాదాపుగా 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారుగా 100 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వరదల కారణంగా చాలా చోట్ల విద్యుత్తు సరఫరా అంతరాయం కలగడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కొండ చర్యలు విరిగి పడటంతో ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలాల కింద పలు వాహనాలు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వల్లే జమ్మూలో కూడా భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. नेशनल हाईवे है।